అబ్బా! అమ్మ ఎప్పుడు చికెనేనా అని ఒక్కటే గోల చేస్తున్నారండి మా పిల్లలు. అప్పుడు నాకనిపించింది అంటే నేను చికెన్ అంత ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నానా? లేకపోతే వీళ్ళకి తిని బోర్ కొట్టిందా నార్మల్‌గా అని చెప్పి అనిపించింది. అదే కదా మనకు కూడా కావాల్సింది మరి. సరే దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్‌లో రొయ్యలున్నాయి మరేం చేయమంటారని అడిగితే అమ్మ చక్కగా పులుసు పెట్టమ్మా అని చెప్పి అన్నారనమాట. ఆ మాట వినగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా అండి. బికాస్ పులుసు అంటే నాకు ఇష్టం, మా వారికి ఇష్టం. కానీ వీళ్ళకి ఇష్టం ఉండదని చెప్పేసి మేము పెట్టుకోవడమే మానేసాం అనమాట. సో అంత మాట అన్న తర్వాత ఇంకా పెట్టకుండా ఊరుకుంటానా? ఇంత కారం, కొంచెం సరిపడినంత ఉప్పు, పులుపు అండ్ రొయ్యల పులుసులోని బెండకాయ కానీ వంకాయ కానీ యాడ్ చేసుకుంటే ఇంకా చెప్పవసరం లేదు. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అద్భుతం ఉంటుంది. మీరేమంటారు? మరి మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారు పులుసు? అసలు రొయ్యల పులుసు పెట్టుకుంటారా? నేనైతే పులుసు పెట్టినప్పుడల్లా ఈ కుండలోనే చేస్తాను. అదొక టేస్ట్, మంచి టేస్ట్ వస్తుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అండ్ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.